రుణమాఫీపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛాలెంజ్ చేశారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరారని, అయితే భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు స్వయంగా పరిశీలించాలని అన్నారు. భద్రాచలం నుండి వాజేడు మండలం వరకు రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఇదే అభివృద్ధా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ ఎంత మేరకు అమలైంది అనే విషయంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అనేక మంది రైతులు ఇంకా రుణమాఫీ లభించక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9వ తారీఖు 2003లో మేము అధికారంలోకి వస్తున్నాం. రాగానే మీ అందరూ కూడా 100 రోజుల్లోనే మీ అందరూ కూడా రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. గుండె మీద చేసుకొని ఏ కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలడా? ఏ ఒక్క గ్రామానికైనా మీ భద్రాచలం కాన్స్టిట్యూన్సీలోనే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదు, రుణమాఫీ కాకుండా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సగం మంది కూడా చేయలే, కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే వ్యవసాయానికి, ఇవాళ ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి చెప్తా ఉన్నారు. ఇవాళ మందు కట్టలకి దిక్కులేదు. యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకోవాలా, యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకోవాలా. గతంలో మనకు అవసరం పడితే యూరియా కావాలంటే షాపుకు పోతే యూరియా వస్తుంది. ఇప్పుడు షాపు కాదంట, ఏదో యాప్ పెట్టిందంట. యాప్ యాప్ కాళ్ళకు వాపులు వస్తున్నాయి. షాపుల్లో యూరియా లేదు, నువ్వు పెట్టిన యాప్ పనిచేయదు. ఆ యాప్ కావాలంటే రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలా. మరి స్మార్ట్ ఫోనే లేనప్పుడు రైతు దగ్గర నీ యాప్ దగ్గర నీ ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి జలాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం తడపాలనే ఉద్దేశంతోనే ఒక అద్భుతమైన వరప్రదాయాన్ని ఖమ్మం జిల్లాకి ఆయన మొదలు పెట్టడం జరిగింది. 3 పంప్ హౌసులు కట్టిండు, బ్రహ్మాండంగా 8 ప్యాకేజీలు కంప్లీట్ చేసిండు. దాని పాలేరు లింక్ కెళ్ళాలి కలిపితే పాత కృష్ణా ఆయకట్టుతో పాటుగా ఈ గిరిజన ప్రాంతాలన్నింటిలో కొత్తగా 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వచ్చని మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకి మనం గోదావరి నీళ్లు పారించవచ్చని చెప్పి సీతారామ ప్రాజెక్టు మరి మొదలుపెట్టి ఆయన బ్రహ్మాండంగా పంప్ హౌస్ కూడా తీసుకొస్తే ఇవాళ దాన్ని పండబెట్టారు. కాంగ్రెస్ తోటి పండబెట్టింది చాలక ఇంకా ఉల్టా మనల్ని అంటారు, అరే మొత్తం మీద నీకు ఏది వెళ్ళింది తోక వెళ్ళాలా, ఆ తోక వెళ్ళది చేయడానికి నీకు శాతం అయితే లేదు. దాన్ని 13,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ ని, సీతారామ ప్రాజెక్టు ని 19,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేసుకొని మళ్ళీ కొత్త టెండర్లు పిలుచుకొని దాంట్లో కమిషన్లు దండుకునే పనిలో ఉన్నారు తప్పితే మన గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి జలాలు పొలాలకు రావాలని ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ నాయకులకి ఇంకా రావట్లేదు. ఇప్పటికైనా సరే తస్మా జాగ్రత్త. మీరు గనక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే వచ్చి మేము పూర్తి చేసి ఈ గిరిజన ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి జలాలు పాలించే బాధ్యత కూడా కేసీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా నా తమ్ముళ్ళందరికీ, నా అన్నలందరికీ ఒకటే రిక్వెస్ట్, 2028 లేదా ఆ పరిసర సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ ని సీఎం చేసుకునే వరకు మనం అందరం కూడా శ్రమించాలని, దానికోసం మీరందరూ కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందు ఎదుర్కొన్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.